తెలుగు సినిమా రంగానికి అవార్డులు ఇద్దాం అనుకుంటున్నాం, నంది అవార్డులను కాకుండా గద్దర్ అవార్డులు ఇద్దాం అనుకుంటున్నాం అన్నది రేవంత్ రెడ్డి. ఇక్కడ ఆయన స్వార్థం ఉంది. ఏంటంటే తెలంగాణ ఉద్యమకారుడుగా ఆ రోజుల్లో తగినటువంటి గుర్తింపు లేదు. అందులో తెలుగుదేశం పార్టీలో ఉండటం, రెండు కళ్ళ సిద్ధాంతం కారణంగా అది సక్సెస్ కాలేదు. అయితే తను నిజమైన తెలంగాణ ఉద్యమకారుడిని నిరూపించుకోవడం కోసం గద్దర్ పేరుని తెర మీదకి తీసుకొస్తున్నారు. ఆ గద్దరు ఓ నక్సలైట్ నాయకుడు, నక్సలైట్ సానుభూతి పరుడు కూడా కాదు, నక్సలైట్ నాయకుడు. అనేక మంది యువతని నక్సలైట్లోకి పంపించినవాడు. అంతకుమించి తెలంగాణకు సంబంధించి ఆయన ప్రత్యేకం ఏంటి? పాటలతో తెలంగాణ ప్రజల్ని చైతన్యపరిచారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ చైతన్యపరచలేదా? సోనియా గాంధీ ఇవ్వలేదా? మరి వాళ్ళందరూ ఎవరు? అప్పుడు అవార్డులు వాళ్ళ పేరుతో కదా ఇవ్వాల్సింది రాష్ట్రం ఇచ్చినందుకు. ఒక గద్దరే పోరాడారా? జయశంకర్ లేరా? లేకపోతే కనుక ఇప్పుడున్నటువంటి కోదండరాం లేరా? ఎన్ని కోట్ల మంది పోరాడారు? గద్దర్ పేరుతో ఇవ్వడానికి సినిమాలకు సంబంధించి ఏంటి గద్దర్ సినిమా రంగానికి చేసిన సేవ? సినిమా రంగానికి ఏంటి సంబంధం? పోనీ సినిమా రంగానికి సాధారణంగా గద్దర్ పేరుతో కూడా ఒకటి ఇద్దాం అనుకున్నాం, సినిమా వాళ్ళకి ఇవ్వడం ద్వారా దానికి పాపులారిటీ తెద్దాం అనుకున్నాం, తద్వారా రేవంత్ రెడ్డికి కూడా మంచి పేరు రావాలనుకున్నాం. అప్పుడు ఏం చేయాలి? ఏదో గద్దర్ ఏంటి పాటల ద్వారా చైతన్యపరుస్తారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సింగర్కి మంచి సింగర్లు ఎవరైతే ఫిమేల్ సింగరు, మేల్ సింగరు, ఇట్లాంటి వాటికి గద్దర్ పేరుతో అవార్డు ఇస్తే పద్ధతిగా ఉంటుంది. కానీ అసలు నంది అవార్డులు తీసేసి గద్దర్ అవార్డులు ఇవ్వడం ఏంటి? నంది అనేటువంటిది ఏంటి? మన సంస్కృతి వారసత్వం. అది ఒకప్పుడు లేపాక్షి ఉంది కాబట్టి నందిని తీసుకున్నారు, ఓకే నీకు కాదు. భద్రాచలం బేసిస్ ఉంది కాబట్టి రాముడికి సంబంధించినటువంటిది పెట్టు, లేదా యాదాద్రి పేరు ఉంది కాబట్టి ఇంకొక అవార్డు పేరు పెట్టు, లేదా మరొకటి తెలంగాణ అవార్డులు, తెలంగాణ ఫిల్మ్ అవార్డులు అని పెట్టు. కానీ గద్దర్ అవార్డులు ఏంటి? ఆయన గద్దర్ అవార్డులు అంటాం. అది సినీ పరిశ్రమ స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేయడం. చిరంజీవి గారేం పెద్ద మనిషిగా నిరూపించుకోవాలనుకుంటున్నారు, ఒకనాటి దాసనారాయణరావుగా నిరూపించుకోవాలనుకుంటున్నారు. అందుకోసం రేవంత్ రెడ్డి అందరితో మంచోడు అనిపించుకోవాలనుకుంటున్నారు. కాబట్టి ఫిల్మ్ ఇండస్ట్రీని ఎదుగో అవార్డుల సంగతి ఏంటో చూసుకోండి అని చెప్పేసి మధ్యవర్తిత్వం చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవంగా ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచించండి. గద్దర్ని నేను తప్పుపట్టట్లా, ఎందుకంటే ఆయన రూటు ఆయింది, అదే సందర్భంలో ఆయన ఉద్యమం, ఆయన తీరు ఆయింది. కానీ ఆయన పేరుతో సినిమా రంగానికి ఎందుకు అవార్డులు ఇవ్వాలి? ఏది జానపదాలకు ఇవ్వచ్చు, లేకపోతే మరొకటి ఇవ్వచ్చు, లేదా సినీ రంగంలో కూడా ఏ పాటకాలకు ఇవ్వచ్చు. కానీ టోటల్గా ఎందుకు ఇవ్వాలి అన్నటువంటి ప్రశ్న, దానికి సమాధానం లేదు. నా దృష్టిలో అయితే అది ఆలోచన.